దేవుడు మనల్ని కోరుతున్నాడు. కనుక ఏర్పరచుకున్న వంశము అనేది అబ్రహాంని దేవుడు ఏర్పరచుకున్నాడు, యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా యేసు ప్రభు ద్వారా మనందరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా దేవుడు మనుషులనే కాదు స్థలాలను కూడా ఏర్పరచుకున్నట్టు మనం చూస్తాం. బేతేలు హెబ్రోను దేవుడు ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా యెరూషలేముని కానాను దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మన మధ్యలో ఉండాలని ఆశపడి మనకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మధ్య ఉండాలని ఆశపడి ప్రత్యక్ష గుడారము అనే దాని గురించి దర్శనం ద్వారా మోషేతో మాట్లాడి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు, ఒక ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము పోయేదానికి ద్వారం ఉంటుంది. ఆ ద్వారంలో యేసుక్రీస్తు అని మనం ధ్యానిస్తూ వచ్చాం. అదేవిధంగా ఆవరణంలో 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి బలిపీఠము, 2 గంగాళము. అదేవిధంగా పరిశుద్ధ స్థలము ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం లోపలికి వెళితే పరిశుద్ధ స్థలంలో సముఖ రొట్టెల వల్ల దీపవృక్షము, దీపస్తంభము అనే 3 ఉంటాయి. అదేవిధంగా ఇంకొక ద్వారం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలానికి. యాజకుడు సంవత్సరం ఒకసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే అక్కడ దేవుని మనసు ఉంటుంది. మనసులో దేవుని యొక్క అకరం చూపించిన చేతికర్ర, 10 ఆజ్ఞలు, అదేవిధంగా మన్నా గల పాత్ర, ఇవన్నీ కూడా ధ్యానించుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. కానీ మనం చిన్నగా బలిపీఠము అనే దాని గురించి మనం ధ్యానిస్తున్నాము అనేక దినాల నుంచి. తర్వాత మనము బలిపీఠములో పాపరిహారార్థ బలి, సమాధాన బలి, అది అనేక ఈ బలుల గురించి కూడా మనము ధ్యానిస్తూ వచ్చాము. తర్వాత బలిపీఠంలో మనము గమనిస్తే గంగాళము అని ఉంటుంది బలిపీఠం పక్కనే. కనుక ఈ గంగాళము అనే దాని గురించి మనము చూసుకుంటాం. నిర్గమాకాండము 30వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటాం. నిర్గమాకాండము మరియు యెహోవా మోషేతో ఇట్లా తను చదువు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మోషేకు చాలా క్లియర్గా చెప్తూ వచ్చేవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యెహోవా మోషేతో ఇట్లా కడుగుకొంటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి అని రావడం మొదలు. కనుక ఇత్తడితో అని రావడం, ఇత్తడి గంగాళం. మామూలుగా ఇత్తడి అనేది దేవుని యొక్క నీతి అనేదాన్ని ఆధారపడింది. కనుక ఇత్తడి అంటే దేవుని యొక్క నీతిమంతుడు అనేదానికి, గంగాళము అనేది నీతిమంతుడుగా ఉండేదాని కొరకు దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. ప్రతి ఒక్క పాత్రకు ఒక అర్థము ఉంది. బంగారము అనేదానికి దేవుడు రాజు అనే అర్థం పెట్టాడు. వెండి అనేదానికి విమోచన అనేది పెట్టాడు. కర్ర అనేదానికి మనమే మనుషులము అని, అదేవిధంగా నిర్జీవులము అనేదానికి అర్థం. కాబట్టి ఇక్కడ ఇత్తడి అనేది కూడా అది దేవుని యొక్క నీతిమంతుడిగా మార్చబడిన స్వభావానికి గుర్తుగా ఉంది. కనుక మనం గంగాళము అనే ప్రదేశానికి యాజకుడు ఎందుకు వస్తాడు? ఇక్కడ మనం గమనించినట్లయితే 17వ వచనంలో 18వ వచనంలో ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను అని రాబడింది. ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు అనగా ప్రత్యక్ష గుడారము ఆవరణంలో ఉంది. కనుక ఆవరణము అనగా చుట్టూ ఆ గుడారం యొక్క తెరలు ఉంటాయి. ఈ తెరలు మొత్తం కలిపి దాదాపు
దాదాపు 40 తెరల దాకా ఉంటాయి. ఈ తెరలన్నీ కూడా మోషేకి మనం ధ్యానిస్తాం తర్వాత కావాలంటే ఈ తెరలకి బలిపీఠానికి మధ్యలో ఉంటాయి. కనుక బలిపీఠము అనేది మన జీవితానికి సంబంధించింది, మనమే ఆ బలిపీఠము. కారణం ఏంటంటే మన హృదయమే ప్రభు బలిపీఠం. కనుక దేవుని యొక్క మహిమకు మన యొక్క హృదయానికి మధ్యలో ఈ గంగాళము ఏర్పరచబడింది. కనుక దేవుని మహిమకు మన హృదయానికి మధ్యలో ఎందుకు దేవుడు ఏర్పరిచాడు? దేవుడు ప్రతిదీ కూడా బైబిల్లో రాసి పెట్టాడంటే దాన్ని మనం మామూలుగా సింపుల్గా చదువుతాం. కానీ అందుకే నిర్మాకాండము, లేవికాండము, తర్వాత సంఖ్యాకాండము, ఈ 3 అధ్యాయాలు ధ్యానించేటప్పుడు చాలా చిన్నగా చదవాలి, దీని యొక్క లోతుగా చదవాలి. చదివితే అసలేం అర్థం కాదు ఈ 3 గ్రంథాలు. కాబట్టి దేవుడు మధ్యలో ఉంచాడు. అనగా బలిపీఠానికి దేవుని యొక్క మహిమ అన్నమాట. ఆ యొక్క ప్రత్యక్షపు తెర అనగా మహిమకు మధ్యలో ఉంచాడు అంటే అర్థము దేవుని మహిమకు మన యొక్క హృదయం అనే బలిపీఠానికి మధ్యలో ఉంచడం కారణం ఏంటి? మనము దేవుని మహిమను పొందాలి అంటే మనము గంగాళం అనే స్థలానికి వెళ్ళాలి. గంగాళములో నీతిమంతుడిగా మార్చబడాలి. మనం గంగాళము అంటే ఇత్తడి అనేది రాయబడింది. కనుక ఆ ఇత్తడి అనగా ఇందాక మనం చెప్పుకున్నాము, మనం నీతిమంతుడిగా మార్చబడాలి. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలంటే హృదయ బలి అనేది అవసరం. అందుకనే మన హృదయాన్ని ఎప్పటికైతే ప్రభువుకు అప్పగిస్తామో అప్పుడే మనం నీతిమంతుడిగా మార్చగలం. జక్కయ్య జీవితం మనం పరిశీలించినప్పుడు జక్కయ్య అంతకుముందు పాపి అయిన జక్కయ్య అని రాయబడింది. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభు దగ్గర చేర్చుకొని తన ఇంట్లో చేర్చుకొని యేసు ప్రభుతో భోజనము చేసి యేసు ప్రభు సహవాసము కలిగి యేసు ప్రభు ఇదిగో ప్రభు ఆశలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, ఇదిగో ప్రభు నేను ఎవరి దగ్గర అయితే ₹1 అన్యాయంగా తీసుకున్నాను తిరిగి 400 ఇస్తున్నాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని అంటున్నాడు. అంతకుముందు పాపి అయిన జక్కయ్య అని రాయబడింది. ఇప్పుడైతే ఇతను అబ్రహాం కుమారుడు అని రాయబడింది. అబ్రహాము అనే పదము ఎందుకు ఇక్కడ వాడాడు దేవుడు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. కనుక అబ్రహాం నీతిమంతుడిగా అయ్యేదానికి కారణం ఏంటంటే అబ్రహాం నీతిమంతులకు తండ్రి లాంటి వాడు, విశ్వాసులకు తండ్రి లాంటి వాడు అబ్రహాం. మనందరం కూడా అబ్రహాం సంతానంగా క్రీస్తు యేసు రక్తంతో కడగబడుట ద్వారా మనందరం కూడా దేవుని యొక్క సంతానంగా దేవుని కుమారులుగా మార్చబడ్డాం. అందుకనే జక్కయ్య ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాడు అబ్రహాం సంతానము అనగా నీతిమంతుడుగా మార్చబడ్డాడు. కనుక మనము దేవుని యొక్క మహిమ అనేది మనం పొందాలంటే నీతిమంతులుగా మార్చబడాలి. అందుకనే ఈ గంగాళము అనే దానికి రావాలి. కనుక ఈ గంగాళంలో ఏముంటాయంటే నీళ్లుంటాయి. అక్కడ రాయబడింది 18వ వచనంలో ప్రత్యక్ష గుడారము బలిపీఠమునకు నడుచు దానిని ఉంచి నీళ్లతో నింపవలెను అని రాయబడింది. దాంట్లో దేనికంటే అది నీళ్లతో నింపబడాలి. నీతిమంతుడుగా మనం మార్చబడి బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మనము పరిశుద్ధాత్మ అని వరం పొందుతాం అని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడింది. కనుక నీళ్లు అనేది 2 అర్థాలు వస్తాయి. నీళ్లు అనేదానికి ఒక అర్థము వాక్యము అనేది, రెండో అర్థము పరిశుద్ధాత్మ అనే అర్థం కూడా వస్తుంది అన్నమాట నీళ్ళు. కనుక మనం దేవుని యొక్క వాక్యము అనేది కూడా నీళ్ళే. రెండవది మనం పరిశుద్ధాత్మ అనేది కూడా చూసుకుందాం. కనుక మొదట దేవుని యొక్క వాక్యంలో మనం కనిపిస్తే దేవుని యొక్క వాక్యంలో కానీ మనం కానీ చూస్తే యెహెజ్కేలు గ్రంథము 8 దేవుని యొక్క కొన్ని ధ్యానం చేసుకుందాం. గంగాళము అనేది నీళ్లు అనేది మనకు దేనికి ఉపయోగపడుతుందని మళ్ళా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం గంగాళము అనేది మనకు దేనికి ఉపయోగపడుతుందంటే కడుక్కునేదానికి ఉపయోగపడుతుంది. ఈ నీళ్లు ఏం చేయాలి? మనము కడుక్కోవాలి, కడగాలి అనే దానికి అర్థము
చూడండి, నిర్గమాకాండము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 31. నిర్గమాకాండము 40వ అధ్యాయము చేతులను కాళ్ళను కడుక్కోవాలంట. చేతులు కాళ్ళు కడుక్కోవాలంట. 32వ వచనం కూడా వారు ప్రత్యక్ష గుడారాలకు వెళ్ళినప్పుడు, బలిపీఠమును సమీపించినప్పుడు కడుక్కునిరి అని రాయబడు. కనుక నీళ్లు అనేది దేనికి పనికొస్తాయి అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మన హృదయాన్ని కడుక్కోవాలి, మన యొక్క ప్రవర్తన కడుక్కోవాలి, మన యొక్క నోటిని కడుక్కోవాలి, మన తలంపులు కడుక్కోవాలి. ఇవన్నీ కూడా యేసు రక్తంతో కడుక్కోవాలి. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కడుక్కోవాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జీవించేటప్పుడు ఒక మాదిరికరమైన పరిస్థితి దేవుడు చూపించాడు మనకందరికీ. యేసు ప్రభు తన శిష్యులతో పాదాలు కడిగాడు, తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు, అందరి పాదాలు కడిగాడు. చాలాసార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు అని. ఆయన దేవుని కుమారుడయ్యండి శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? ఆయన యేసు ప్రభు రక్షకుడు. మీరు కూడా ఒకరిని ఒకరు మామూలుగా కడుక్కోవాలి అని ఒక తగ్గింపుతో దేవుడు చెప్పాడు. యేసు ప్రభు తగ్గించుకొని కడిగాడు. రెండవ అర్థము, యేసు ప్రభు అనగా వాక్యం. యోహాను సువార్త 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడైండెను అని రాబడింది. కనుక యేసు ప్రభు వాక్యము అని అర్థం. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నాడు అని రాబడింది. కనుక యేసు క్రీస్తు అనగా ఆయన వాక్యమును గుర్తుగా ఉన్నాడు. ఇంకొక మాట మనం చెప్పాలి. కనుక వాక్యమే దేవుడు అని చెప్పబడుతాం. యేసు ప్రభు అదేవిధంగా దేవుడే మనకు ఆత్మ అయి ఉన్నాడు అని కూడా చెప్తా ఉంది. నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు యేసు ప్రభు. దేవుడు ఆత్మ అని రాబడింది ఒక దగ్గర. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలను అంటాడు. కనుక దీన్ని బట్టి చూస్తే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని చెప్తుంది. అదే దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడైండెను అని రాబడింది. దేవుడు ఆత్మ ఉన్నాడు అని రాబడింది. వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటే దేవుడు వాక్యము, దేవుడు ఆత్మ, దేవుడు వెలుగు అని చెప్తాము మనం. కాబట్టి మనము దేవుడు నీళ్లు అనేదానికి వాక్యముగా అర్థం చేసుకోవచ్చు. నీళ్లు అనగా దేవుని ఆత్మ అని కూడా అర్థం చేసుకోవచ్చు. కనుక నీళ్లు అంటే దేవుని సన్నిధిలో మనం కడుక్కోవాల్సిన వాక్యము ద్వారా. కాబట్టి యేసు ప్రభు పాదాలు కడిగాడు అంటే అర్థము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం సరిచేసుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మొదటను సరిచేసుకోవాలి. సరిచేసుకోకుండా ప్రార్థన చేస్తే దేవుని యొక్క జాబును పొందలేం. అందుకనే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మొదట నాయన పరలోకపు తండ్రి పరిశుద్ధుల నా కుటుంబాన్ని కాపాడండి, ఇదిగో నా అక్కర్లు తీర్చండి, వాళ్ళని కాపాడండి, వీళ్ళని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి, సంఘాన్ని కాపాడండి గా మనం చేస్తుంది. దేవుని సన్నిధికి మొదట వచ్చినప్పుడు మనము దేవునికి మనకు మధ్య ఉండే బలహీనతను కడుక్కోవాలి. మామూలుగా ప్రభు చెప్పాడు, నీ పాదాలు నేను కడుగుతానని అన్నప్పుడు అందరూ కడిగించుకున్నాను. పేతురు, ప్రభు నా పాదాలు వద్దు ప్రభు అన్నాడు. అప్పుడు పాదాలు వద్దంటే ప్రభు అన్నాడు, నీ పాదాలు కడగకపోతే నీకు నాలో పాలు లేదు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు పాదాలు నా ఒళ్ళంతా కడుగు అన్నాడు. ఒళ్ళంతా కడగమన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, పాదాల స్నానం చేసినవాడు పాదాల మట్టుకు చాలు అన్నాడు. స్నానం అనగా బాప్తిస్మం తీసుకున్నవాడు పాదాలు కడుక్కోవాలి. కాబట్టి పాదాలు అనగా అర్థము నడవడిక. పాదాలు అంటే నడవడిక, దుష్ట ఆలోచన నడువుక అని రాబడింది కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో. కనుక మనం నడిచే విధానం సరి చేసుకోవాలి. మన నడవడిక అనగా ఏంటి? మన నడవడిక అంటే మనం నడిచే మార్గం. మనం నడిచే మార్గం ఏంటి అంటే మన ఆలోచనలు దేంతో సంబంధం కలిగి ఉంటాయి? మన తలంపులతో సంబంధం కలిగి ఉంటాయి. మన తలంపులు మన నోటి మాటలతో సంబంధం కలిగి ఉంటాయి. మన నోటి మాటలు మన క్రియలతో సంబంధం కలిగి ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా మనం సరిచేసుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యము ద్వారా మనం కడుక్కోవటం అంటే అర్థము మన నడవడిక, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క
ఉద్దేశాలు, మన మాటలు అన్ని సరి చేసుకోవాలి. యేసు రక్తంతో కడగబడాలి. తర్వాత మనం ప్రార్థన చేయాలి. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదట మనం చేయాల్సింది దేవుని యొక్క బలిపీఠము అనగా హృదయ అర్పణ, ప్రార్థన, ధూపము, దేవుని యొక్క బలి అనగా సమర్పణ, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, ఇవన్నింటినీ కూడా మనం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మొదట మనం కడుక్కోవాలి. వాక్యము ద్వారా సరిచేయబడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనగా దేవుడు. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతిదినం కూడా మనము యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడాలి. అందుకనే యాజకులు దేవుని యొక్క వాక్యము ద్వారా వాళ్ళు నీళ్ళ ద్వారా కడుగుతున్నాడు అనే ఒక సాదృశ్యాన్ని దేవుడు మన కొరకు పెట్టాడు. చూడండి, కీర్తన గ్రంథము 73:13 వచనము. కీర్తన గ్రంథం 73:13. కాబట్టి దావీదు అంటూ ఉన్నాడు, నా హృదయము శుద్ధి చేసుకుంటాను. అది ఎందుకంటే ఇది వేరే సందర్భంలో, కానీ నా చేతులు కడుక్కోవటం, హృదయాన్ని శుద్ధి చేసుకోవటం, ఇవన్నీ కూడా మనము చేయాలి. దేవుడు మనకు హృదయాన్ని శుద్ధి చేసుకునే దాని కొరకు, మన చేతులు, మన కార్యములు మనం శుద్ధి చేసుకునే దాని కొరకు దేవుడు ఇక్కడ పెట్టాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కొనుము అని చెప్పాను. సిలోయము అనే మాటకు పంపబడిన వాడు అని అర్థము. 11వ వచనం పడుతుంది. కాబట్టి సిలోయము అనగా పంపబడిన వాడు అని అర్థం. ఎక్కడికి పంపన్నాడు దేవుడు? పంపబడిన వాడు అనే స్థలానికి పంపన్నాడు. పంపబడిన వాడు అనగా అర్థము, ఇంకొక మాట చెప్పాలంటే అపోస్తులు అని కూడా వస్తుంది. అపోస్తులు అంటే మామూలుగా ఏర్పరచబడినవాడు అని వస్తుంది. దేవుడు ఏర్పరచుకున్నవారు అని వస్తుంది. అపోస్తులు అంటే దేవుడు అభిషేకించి పంపినవాడు అని కూడా వస్తారు. కాబట్టి సిలోయము అంటే పంపబడినవాడు. మామూలుగా మనకు ఈ లోకంలో పంపబడినవాడు ఎవడు అంటే యేసు ప్రభువు. చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం. గురుడివారి కన్నులు తెచ్చుటకు, బంధించబడ్డ వారిని చెరసాల వెలుగులోకి తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయంలో పిలిచి నీ చేయబడుతున్నాను, ప్రజల కొరకు నిబంధనగాను. కాబట్టి దేవుడు ఎందుకు పంపించాడు యేసు ప్రభువుని అంటే గుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధించబడ్డ వారిని చెరసాల వెలుగుదించుటకు, చీకట్లో ఉన్న వారిని విడుదల కలుగజేయుటకు, నిబంధనగా అన్ని జనులకు వెలుగుగా యేసు ప్రభు పంపించాడు. కనుక యేసు ప్రభు ఎవరంటే పంపబడ్డవాడు మనందరి కొరకు. కనుక ఈ గుడ్డివాడు యేసు ప్రభువే పంపేది. కానీ అక్కడ యేసు ప్రభు ఏం చేశాడు? ఉమ్మి ఊసి. ఎక్కడంట? భూమి ఎక్కడ ఊసాడు? భూమి మీద ఊసాడు. భూమి మీద, అక్కడ భూమి మీద ఉమ్మి వేసి దాన్ని ఏం చేశాడు? బురదగా చేశాడు. బురదగా చేసి ఆ బురదని కట్టి పూసాడు. కనుక యేసు ప్రభు మానవుని తయారు చేసేదానికి దేవుడు ఏం చేశాడు? ఏం చేస్తుంటాడు? మానవుని తయారు చేసేదానికి దేవుడు ఏం చేస్తుంటాడు? మామూలుగా ఊహించగలమా మనం? మట్టిని తీసుకున్నాడు అని మాత్రమే ఉంది అక్కడ. ఏం చేశాడంటే దేవుడు మట్టిని తీసుకొని మానవుని తయారు చేశాడు అని రాయబడింది. ఆ మట్టితోటి దేవుడు మనిషిని తయారు చేశాడు అన్నది. మట్టితోటి మనిషిని తయారు చేయగలమా? మామూలుగా క్యాజువల్గా మట్టితోటి ఏం కలపాలి? ఇసుకకి సిమెంట్ కలపాలి. సిమెంట్ ఇసుక సరిపోతాయా? చాలు. నీళ్లు కావాలి. సరే, సిమెంటు ఇసుక నీళ్లు 3 కలిపితే గోడ పెట్టాలంటే ఐరన్ కావాలి. తర్వాత సంగతి ఇంకా చాలా కావాలి. కానీ ఇక్కడ మనం గమనిస్తే మట్టితోటి మానవుని తయారు చేసానికి దేవుడు తన యొక్క స్వేదాన్ని వాడాడేమో,
ఆయన దేని వాడాడు? తన యొక్క అందుకనే మానవుడు మట్టితో తయారు చేసిన మానవుడు ఎందుకు ఇంత జ్ఞానంగా ఉన్నాడు? మనిషికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? మనిషికి ఇంత కంప్యూటర్లు తయారు చేసే జ్ఞానం, బల్బులు కనుక్కునే జ్ఞానం, సెల్ ఫోన్లు కనుక్కునే జ్ఞానం, అదేవిధంగా విమానాలు తయారు చేసే జ్ఞానం, ఇవన్నీ మానవుడికి ఎక్కడి నుంచి వచ్చాయి? కనుక దేవుని యొక్క ఆయన స్వేదము లేదంటే ఆయన ఉన్ని ఊసి మానవుని తయారు చేశాడు. కాబట్టి ఆ దినాల్లో నీళ్లు ఉన్నాయో లేవో తయారు చేసడానికి, మట్టితో తయారు చేసడానికి. కనుక దేవుడు తన స్వేదముతోటి లేదంటే తన నోటి ఉమ్మితోటి మనిషిని మట్టితో తయారు చేసి ఆ మట్టిలోనికి దేవుడు ఆత్మను పంపించాడు. అప్పుడే మనం మానవులుగా తయారయ్యాం. కాబట్టి దేవుడు తన ఉమ్మి వేసి ఏం చేశాడు? బురద చేసి ఆ బురదని కంటికి పూస్తే బాగా అయింది. కనుక ఈ కంటి కన్ను అనేది గుడితనము అతనికి ఎలా పోయింది అంటే మట్టితోటి తన యొక్క ఉమ్మిని ఊసి బురద చేసి పూస్తే పోయింది. సరే, దాన్ని కడుక్కునేదానికి ఎక్కడ పొమ్మన్నాడు? సిలోయము దగ్గర పొమ్మన్నాడు. సిలోయము అనగా ఎక్కడ? దేవుడు పంపబడినవాడు అనగా ఎవరు? యేసు ప్రభు. ఒకటి. రెండోది, ఆయన ఏర్పరచబడుకున్న అపోస్తలుల దగ్గరికి వెళ్ళి కడుక్కోవాలి మన నేత్రాలు. కనుక దేవుడు ఎందుకు వచ్చాడు? గుడ్డివారి కన్నులు తెరచబడేదానికి వచ్చాడు. కనుక ఆయన మనలను కడుక్కునేదాని కొరకే, మనము కడగబడేదాని కొరకే సేవకులు దేవుడు వచ్చాడు. దేవుని యొక్క సన్నిధి మనం కడగబడేదాని కొరకు, దేవుని వాక్యము మనం కడగబడేదాని కొరకు, బైబిల్ చదివేది మనము యేసు రక్తం చేత కడగబడేదాని కొరకు, శుద్ధి చేసేదాని కొరకు మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. అందుకనే దేవుడు మనకు వాక్యాన్ని పెట్టాడు. చూడండి, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 26:6. కాబట్టి ఒకసారి చదువు. నిర్దోషి. కాబట్టి మనం చేతులు కడుక్కునేది ఎందుకు అంటే నిర్దోషులుగా ఉండదాని కొరకు. నిర్దోషులుగా మనం తయారు కావాలంటే కడుక్కోవాలి. అనగా యేసు రక్తం చేత కడగబడితే మనము నిర్దోషులు కావాలి. అప్పుడు బలిపీఠం చుట్టూనే ప్రదక్షిణ చేస్తానంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము బలిపీఠంలో మన అర్పణ పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలంటే మనం కడగబడాలి, నిర్దోషులుగా కడగబడాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేయాలి అని అంటే ఏం చేయాలంట? తలస్నానం చేయాలంట. ఏం చేయాలంట? తల అంటుకోవాలంట. మనము ముఖాన్ని కడుక్కోవాలంట. ముఖము అనేది, కడగబడిన ముఖము అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ముఖాలు తెల్లగా తయారవుతాయి. దేవుని సన్నిధిలో మనం ఎక్కువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తానంటే మన ముఖాలు తెల్లగా మర్చబడతాయంట. దేవుని వాక్యాన్ని మనం కానీ బాగా చదువుతూ ఉంటే కూడా మన ముఖాలు వెలుగ్గా ఉంటాయి. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితంలో వాడు పేదవాళ్ళైనా సరే, ఏ ఆధారం లేకపోయినా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, వాళ్ళకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే, బాధలు ఉన్నా సరే, వాళ్ళ ముఖాల్లో మాత్రం ఎప్పుడు దేవుని సన్నిధి నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటారు వాళ్ళ ముఖాల్లో విచారం కనిపించదు, బాధ కనిపించదు, దుఃఖం కనిపించదు, సంతోషంగా ఉంటారు. అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటారు? కారణం ఏంటంటే వారి ముఖాలు ఎప్పుడు సంతోషంగా ఉండే కారణము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు దేవుని చేత ఆదరించబడుతూ ఉంటారు. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన అనగా, ఉపవాస ప్రార్థన అని అంటే మనము అన్నము తినకుండా ఉండటము అని అనుకుంటా ఉన్నాము. అన్నం తినకుండా ఉండటమే ఉపవాస ప్రార్థన అనుకుంటారు చాలామంది. ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంటారు వాళ్ళు? అన్నం మాత్రం తినరు, అన్నీ తింటుంటారు. టిఫిన్లు తింటారు, బిస్కెట్లు తింటారు, పాలు పెద్ద గ్లాసులు తాగుతారు. ఆ తర్వాత కొంతమంది ఉపవాస ప్రార్థన చేయరు, తిరుగుతూ ఉంటారు. ఏమంటే ఉపవాసం అంటే మళ్ళీ ఉపవాసం అని చెప్తుంటారు, అన్నీ తిరుగుతుంటారు. ఈరోజు నేను ఉపవాసం. అసలు ఉపవాసము అంటే అర్థమైంది అంటే
ఈ లోకానికి వేరైన జీవితం జీవించాలి అని అర్థం ఉపవాసం అంటే. ఫాస్టింగ్ అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించాలి, అది ఉపవాసం అంటే. ప్రత్యేకంగా జీవించాలి, దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి. అసలు దాని గురించి మనం చెప్పుకుంటా పోతే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉపవాసం ఎలా ఉండాలని దాని గురించి చెప్పాడు దేవుడు. కనుక మనం అక్కడ వెళ్ళవద్దు. కాబట్టి మనము ముఖాలు కడుక్కోవాలి. దేవుని యొక్క ఉపవాసం అంటే అర్థమైందంటే దేవుని సన్నిధిలో ప్రత్యేకపరచబడి ప్రార్థన చేయటం, అన్నీ తినేసి ప్రార్థన చేయటం అని కాదు. డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా ప్రార్థన చేయటం. డిస్టర్బెన్స్ అంటే మనం తినాలి అనుకుంటే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, తిన్నామంటే నిద్ర వచ్చేస్తుంది. తినాలి ఆలోచన చేస్తే వండుకోవాల్సి వస్తుంది, తినాలనుకుంటే కొనుక్కోరావాల్సి వస్తుంది బయటికి పోయి. ఇవన్నీ లేకుండా మనకుండే సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటమే ఫాస్టింగ్ అంటే. నిష్ఠ, దేంతో సంబంధం లేకుండా ఉండటం ఉపవాసం. కాబట్టి అలా ఉపవాసం ఉండాలంటే మొదట మన ముఖాలు కడుక్కోవాలంట, మన చేతులు కడుక్కోవాలంట. కనుక దేవుని సన్నిధిలో మనము ఆయనతో కలిసి జీవించటము చేయాలంటే కూడా మనం కడుక్కోవాలి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త కాబట్టి వాళ్ళు భోజనం చేయాలంటే ఏం చేస్తారంట? చేతులు కడుక్కొని తర్వాత భోజనం చేస్తారంట. మామూలుగా ఇది మనం కూడా మంచిదే, ఇప్పుడు మరి ఎక్కువగా కడుక్కుంటున్నాం. శానిటేషన్, చేతులు కడుక్కోవడం అనేది బాగా అలవాటైంది. ఒకప్పుడు చేతులు కడుక్కోకుండా తింటుండేవాళ్ళు చాలామంది పల్లెటూరులో అక్కడ. కానీ ఇప్పుడైతే జాగ్రత్త చేతులు కడుక్కుంటున్నారు, తింటున్నారు. అయితే ఇక్కడ మన భోజనము అనేది అనగా దేవుని యొక్క వాక్యము అనే ఆత్మీయంగా అర్థం చేసుకుంటాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలంటే కూడా కడుక్కోవాలంట. ఆ కడుక్కోవటము అనగా సిద్ధపడాలి. దేంట్లో సిద్ధపడాలి? దేవాలయంతో మాట్లాడు, దేవుని సన్నిధిలో. నాయనా, నీ వాక్యం ద్వారా నన్ను సంధించు, నీ వాక్యానికి విధేయులయ్యేటట్టు నన్ను చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. చాలాసార్లు దేవుని వాక్యం చెప్పినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం కదా. కానీ చాలాసార్లు మనం దేవుని వాక్యం ఉన్నప్పుడు ఈ బ్రదర్ నా కోసమే చెప్పాడు, నన్ను టార్గెట్ చేస్తున్నాడు, నన్నే. కానీ అటు కూడా అయిపోయినాయి లోకంలో. సేవకులు కూడా కొంతమంది టార్గెట్ చేసి వాక్యాలు చెప్పడం, వాళ్ళు ఫీల్ అవ్వటం, అవి కూడా జరుగుతున్నాయి. అది మంచిది కాదు. కానీ దేవుని యొక్క వాక్యం అనేది దైవ సేవకుడు సన్నద్ధుడై, తిమోతితో చెప్తాడు, దైవ సన్నద్ధుడై దైవావేశం వల్ల వాక్యం చెప్పాలి. ప్రభువా, దేవుని సన్నిధిలో దైవ సేవకులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏం బోధించమంటావు నీ సన్నిధిలో? ప్రభువా, నేను ఏం చేయాలి? ప్రభువా, ఈ దినం నేను ఏం బోధించాలి? ప్రభువా, దేవుని సన్నిధిలో గోజారాలి, గోజారి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఈ వాక్యం చెప్పు అని చెప్పి. కనుక అప్పుడు దేవుని వాక్యం చెప్తే ఆ వాక్యము సంఘానికి క్షేమం అన్నమాట. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ప్రార్థన, దేవుని వాక్యం ఇవ్వాలంటే ఎంతో ప్రార్థన చేయాలి. దేవాలయాన్ని జార్జ్ ముల్లర్ అనే సేవకుడు ఉన్నాడు. ఈ జార్జ్ ముల్లర్ అనే సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఒకసారి. మామూలుగా ఆయన పెద్ద మీటింగ్ పిలిచాడు. మీటింగ్ పిలిస్తే దేవుని ప్రజలందరూ కూర్చోన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఒక సేవకుడు పోయి తలుపు తడుతున్నాడు. పాస్టర్, టైం అయిపోయింది, రండి పాస్టర్ గారు రండి. తలుపు తడుతున్నాడంట. ఆయన లోపల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన లోపల ప్రభువా నాతో మాట్లాడు, ఏం చెప్పాలి ప్రజలకి, ఇంతమంది వచ్చాను, ఏం చెప్పాలి? కనుక ఆయన పెద్ద బలమైన ప్రార్థనాపరుడు జార్జ్ ముల్లర్. కాబట్టి ఆయన జీవిత చరిత్ర చూడండి. ఆయనకి చాలా అనాథ శరణాలయాలు ఉన్నాయి. ఒకసారి ఆయన జార్జ్ ముల్లర్కి అనాథ శరణాలయాలు భోజనం లేదంట. దాదాపు 3,000 మంది పిల్లలు ఉన్నారు అనాథ శరణాలయాలలో. సాయంత్రం 7 గంటలప్పుడు ఆయన ప్రార్థన చేస్తా ఉంటే వంటవాడు వచ్చాడు. సార్, భోజనానికి బియ్యం లేవు, వంట వండాలి, బియ్యం లేవు అని చెప్పాడు. సరే నేను చెప్తాను లేదు పో అన్నాడంట. మరలా 8 గంటలకు వచ్చాడంట. సార్, టైం 8 అయింది, పిల్లలకు భోజనం పెట్టాలి, ఎవరు రాలా, భోజనం లేదు, పిల్లలకు టైం అయిపోతుంది, ఇంకా 9 గంటల వాళ్ళకి భోజనం పెట్టాలి, 1 అవర్లో నేనేం చేయలేను అని చెప్తున్నాడంట. ఈయన మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఈయన ఏంటి ప్రార్థన చేస్తే ఎట్లా నాకు వస్తువులు ఇవ్వకుండా అని వాడు అరిగి వెళ్ళిపోయాడంట. ఆ వంటవాడు, నేను ఇంక చేయలేను, 8 అయిపోయింది టైము, నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడంట. కరెక్ట్గా 9 గంటలకి 4 లారీలు వచ్చాయంట లోపలికి. జార్జ్ ముల్లర్ అనాథ శరణాలు ఇదేనా అని, అవునండి అన్నాడు. లోపలికి వచ్చేసాను.
లోపలికి వచ్చేసి అన్నీ తెచ్చేసి పిల్లలు 9 గంటలకి భోజనం ఫుల్గా విధంగా వాళ్ళు సుమారు 2వ రోజు మార్నింగ్ మధ్యాహ్నం, ఆ రోజు మధ్యాహ్నం దాదాపు 2-3 రోజులకి 4 రోజులకు కావాల్సిన భోజనము, బ్రెడ్స్ అన్నీ వచ్చేసాయండి. జార్జి ముల్లర్కి బ్రెడ్, జాము, తర్వాత ఇంకా రకరకాల ఫుడ్స్ వచ్చేసాయండి, ఫ్రూట్స్. తర్వాత జార్జి ముల్లర్కి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అని వేరే వాళ్ళు అడిగితే ఒక పెద్ద మీటింగ్ ఉండింది, ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంత ఫుడ్ తయారు చేసాము, ఇప్పుడు ఏం చేయాలి ఈ ఫుడ్ అంతా అంటే జార్జి ముల్లర్ అనాథాశ్రమాలకు పంపించండి అని ఎవరు చెప్పారంటే మొత్తం వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా జార్జి ముల్లరు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన బలమైన ప్రార్థనాపరుడు. అలా ప్రార్థన చేస్తేనే దేవుడు ఆయన జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు. అదేవిధంగా వాక్యం చెప్పేదాని కొరకు ఎంతో సమయం ప్రార్థన చేసేవాడు. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము చెప్పేవాడు కూడా ప్రార్థన చేయాలి. బాగా దేవుని వాక్యం వినే మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని వాక్యం ఏదో వచ్చేసేయకూడదు మందిరానికి. ఆదివారం ఉదయాన్నే ప్రభువా ఈ దినం నాతో మాట్లాడు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుని రావాలి. అదేవిధంగా ప్రార్థన చేసే ప్రతిసారి మనం ప్రభా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. నీవు బైబిల్ చదివే ముందు మొదట దేవుని సన్నిధిలో ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని బైబిల్ చదవాలి. కుటుంబ ప్రార్థనను బైబిల్ చదివే ముందు ప్రభా నీ వాక్యం ద్వారా మనతో మాట్లాడు ప్రభు అని కుటుంబ ప్రార్థన బైబిల్ చదవాలి. ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో అనుక్షణం మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మనం లోబడాలి. కాబట్టి దేవుని వాక్యం వాళ్ళు పారంపర్యాచారంగా చేసేవాళ్ళు అంట, భోజనం చేయకముందు కడుక్కోవటము. కానీ మనమైతే దేవుని సన్నిధిలో ప్రార్థనతో మనం సరి చేసుకోవాలి. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. ఇప్పుడు చూద్దాం యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మొదటి నుంచి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనము 2వ వచనం చదువుకుందాం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పున పోవారిని బయట గుమ్మములు తోడుకుని వచ్చాను. నేను చూడగా అతడు గుమ్మము కుడి పక్కన నీళ్లు ఊపికి పారుచుండెను. ఆ మనుషులు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమును బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడుపగా నీళ్లు చీల మండలంలో ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 1000 మూరలు కొలిచి నడిపించాడంట ఆయన. మొదట అక్కడ నీళ్లు ఉబికి పారుచుండెను అని రాయబడింది. తర్వాత 1000 మూరలు నడిచిన తర్వాత ఆ నీళ్లు చీల మండలము లోతుందంట. ఎంత లోతు? చీల మండలము లోతుందంట. ఆ తర్వాత 1000 మూరలు కొలిచి నీళ్లు కూడా నడిపించగా మోకాళ్ళ లోతుండెను అని రాస్తుంది. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నడిపించగా నీళ్లు మొలలోతుండెను అని రాయబడింది. ఆయన 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేంత నది కనబడెను అని రాయబడింది. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగా నది ఆయను అన్నాడు. ఇక్కడ మనం 4 రకాల అనుభవాలు చూస్తున్నాం. నీళ్లు, దేవుని యొక్క వాక్యము మొదట మనము విన్నప్పుడు మొదట చీల మండలములు ధరకు వచ్చాయంట. 1000 మూరలు నడిచినప్పుడు 1000 అనే పదాన్ని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అవి మనము తర్వాత ధ్యానిద్దాం 1000 అనే దాని గురించి. కాబట్టి 1000 మూరలు నడిచినప్పుడు మొదట చీల మండలాలు నింపబడ్డాయంట. ఇంకొక 1000 మూరలు నడిచినప్పుడు మోకాళ్ళ వరకు వచ్చాయంట. ఇంకొక 1000 మూరలు నడిచినప్పుడు నడుము వరకు వచ్చాయంట. ఇంకొక 1000 మూరలు నడిచినప్పుడు దాటలేనంత విస్తారమైన నీళ్ళు వచ్చేసాయంట. కనుక మొదట 1000 మూరలు అనగా మనం మొదట దేవుని వాక్యం విన్నప్పుడు చీల మండలంలో అనగా దేవుని యొక్క సన్నిధికి నడిపించబడ్డాం. దేవుని సన్నిధి దగ్గర మనం నడవాలంటే 1000 మూరలు నడవాలి. దేవుని సన్నిధికి మన పాదాలు నడవాలి 1000 మూరలు. రెండవదిగా 1000 మూరలు నడిస్తే మోకాళ్ళ వరకు అనగా మనము మోకాళ్ళ ప్రార్థనలోకి నడవబడతాం. దేవుని యొక్క వాక్యాల్లో మనము 1000 మూరలు నడిస్తే మోకాళ్ళ ప్రార్థనలోకి వస్తాం. మరి ఇంకొక 1000 మూరలు నడవగా నడుము అనగా బాప్తిస్మంలోకి వస్తామని అర్థం.
ఎక్కడికి వస్తాం? నడుము వరకు నీళ్ళల్లో ముంచుతారు, ఆ తర్వాత మనల్ని నీళ్ళలో ముంచుతారు. బాప్తిసం వరకు వస్తాం. అదేవిధంగా ఇంకొక 1000 మూరలు నడిచినప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తాం. కనుక ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే విస్తారమైన, యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభు కొలతలేని ఆత్మ ఉందట యేసు ప్రభు మీదకి. విస్తారమైన అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడ్డ అనుభవం. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ 4 అనుభవాలు పొందుతాం. ఈ 4 అనుభవాల గురించి మొదటిది వచ్చేసి దేవుని సన్నిధికి నడిచే అనుభవం. దేవుని సన్నిధికి నడవాలి. మొదట మన పాదాలతో మనం దేవుని సన్నిధికి నడవాలి. రెండవది మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. ప్రార్థన మోకాళ్ళ లోతు మనం నింపబడాలి, మోకాళ్ళ అనుభవం. మూడవది మనము బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. అనగా బాప్తిస్మ అనుభవం అంటే మనము నడుము లోతు నీళ్ళలోకి రావాలి. నాలుగవదిగా బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే అనుభవంలోకి రావాలి. కనుక ఈ 4 అనుభవాలు. కనుక యేసు ప్రభు చెప్పాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఎవడాయనను దప్పికొనిలా నా యొద్దకు వచ్చి ఏం చేయాలంట? దప్పిక తీర్చుకోవాలను. నా యందు విశ్వాసం ఉంచువాడు కాబట్టి మొదట దేవుని సన్నిధికి వచ్చి దప్పిక తీర్చుకోవాలి. మనము ఎవరైనా సరే మనము దేవుని సన్నిధికి వస్తే దప్పిక తీర్చబడతారు. లోకంలో దప్పిక వేరు, ఆ దప్పిక వేరు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది అంటాడు దావీదు. అదంట కొన్ని మైళ్ళు ప్రయాణం చేస్తుందంట. దుప్పి నీటి కోసం పరిగిస్తుందంట. ఎండమావులను చూసి ఎడారుల్లో కొన్ని 100 కిలోమీటర్లు పరిగిస్తుందంట. కానీ మనమైతే లోకంలో ఉండే ఎండమావుల కోసము, లోకంలో ఉండే పరిస్థితుల కోసము, లోకంలో ఉండే ఆశ కోసం పరిగెత్తకూడదు. గెహాజీ అయితే లోకంలో ధనం కోసం పరిగెత్తాడు. యోధా అయితే డబ్బు 30 వెండి నాణాల కోసం పరిగెత్తి యేసుప్రభువును అప్పగించాడు. ఇంకా అనేక మంది లోకంలో పరిగెత్తి నష్టాన్ని సంపాదించుకున్నారు. మనమైతే దేవుని సన్నిధి పరిగెత్తితే దేవుడు అంటే మనకి జీవజలాలు పంపిస్తారంట. తర్వాత మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయండి. జీవ నదులు అంటారు, జీవధారలు కూడా కాదు. కాబట్టి మనము జీవధారలు మనలో బయలుదేరాలంటే మనం దేవుని సన్నిధికి రావాలి. అందుకనే చూద్దాము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును. 21వ వచనం కూడా చదువు. నీ కన్నుల ఎదురు నుంచి వాటిని తొలగిపోలేకము, వదలనందు వాటిని భద్రం చేసుకున్నాము. కాబట్టి హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అన్నాడు. ఎప్పుడు బయలుదేరుతాయి? మన హృదయంలో నుంచి కాబట్టి దేవుడు మన హృదయం నుంచి జీవధారలు బయలుదేరాలని చూస్తున్నాడు. మన హృదయంలో జీవధారలు ఎప్పుడు బయలుదేరుతాయి? 21వ వచనం మాట్లాడు. నా కుమారుడా, నా మాటలు నీ హృదయంను భద్రం చేసుకున్నావు అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రం చేసుకున్నప్పుడు ఎక్కడ భద్రం చేసుకోవాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. కనుక హృదయంలో దేవుని వాక్యాన్ని మనం ఉంచితే మనకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం మనం హృదయంలో ఉంచితే దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. ఏం ఆశీర్దిస్తాడంట? మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడంట. అక్కడ రాడు, చదువు ఒకసారి 22వ వచనం. దొరికిన వారికి అవి జీవము. కాబట్టి జీవం దొరికింది. జీవము దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనకు జీవం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3వ వచనం ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో చదువుకుందాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది. కనుక ఆయనలో జీవం ఉంది. యేసయ్యలో ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంటుంది. ఏంటి ఆ జీవం అంటే? దేవుని వాక్యం. మన హృదయంలో దేవుని వాక్యం పెట్టుకుంటే మనకు జీవంగా ఉంటుంది. జీవము అనేది ఏమవుతుందంటే మలుస్తూ ఉంటుందంటే జీవం ఉంటుంది. మట్టిలో జీవం ఉంది.
కదా. మనం మట్టి అనుకుంటాం, మట్టిలో కానీ ఒక విత్తనం వేస్తే మొలుస్తుంది. ఆ విత్తనము మొలిసి చెట్టు అవుతా ఉంది. ఎలా తెలుస్తుంది మనకి? నీళ్లు పోస్తే నీళ్ళల్లో జీవం ఉంది. నీళ్లు తాగితే మనం దాహం తీర్చబడుతూ ఉంది. ఆ నీళ్లు పోస్తే చెట్లు మొలుస్తూ ఉన్నాయి. నీళ్లు పోస్తే ప్రపంచంలో నీళ్లు యొక్క అవసరం దేవుడు ఎంతగా పెట్టాడు. ఈ లోకంలో నీళ్లు నాకు అవసరం లేదని మనుషులు ఉన్నారా? బట్టలు ఉతకాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి, దాహం తీర్చుకోవాలంటే నీళ్లు కావాలి, ఇల్లు కడగాలంటే నీళ్లు కావాలి. ప్రతి దానికి నీళ్లు అవసరం. ఒకసారి ఆలోచిస్తే నిన్న రాత్రి 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల దాకా, ఈరోజు 6 గంటల కరెంట్ లేదు మాకు. కరెంట్ లేకపోతే మోటార్ నీళ్లు మామూలుగా ఉదయం 4 గంటలకు మోటార్ వేస్తాం. యాక్చువల్గా రాత్రి మామూలు 1 గంట నుంచి లేదు, 4 గంటల కరెంట్ వేద్దామంటే మేమేం చేస్తామంటే మున్సిపల్ నీళ్ళు వస్తాయని చెప్పి ట్యాంక్ ఖాళీగా పెడతాం. ఉదయం 4 గంటలకు వేస్తే ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. కానీ ఈరోజు చూస్తే నీళ్లు లేవు. ఉదయాన్నే ఏదో ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి కాబట్టి వాడుకున్నాం లేటు. ఎన్ని అవసరాలు ఆగిపోయాయి. బట్టలు ఉతకలేము, తర్వాత భోజనం అంటే కరెంటు స్టవ్ ఉంటుంది కాబట్టి వండేస్తున్నాను అనుకోండి. తర్వాత ఇవన్నీ చూస్తే మనము నీళ్ళు అవసరం. ప్రతి సెకండ్ నీళ్లు తాగాలి. నీళ్ళు అంటే బిందెలు వాడ తెచ్చుకుంటాం కాబట్టి సరే. కాబట్టి నీళ్ళు అనేది మనకి ఎంతగానో ఉపయోగకరం. కాబట్టి దేవుడు మనకు నీళ్ళ కోసం ఎంతగానో అవసరం పెట్టాడు. ఈ నీళ్ళలో జీవం ఉంది, మట్టిలో జీవం ఉంది, అదేవిధంగా గాలిలో కూడా జీవం ఉంది. ఆ జీవం అనేది ఉంటేనే మనం బ్రతుకుతూ ఉన్నాం. మన శరీరంలో కూడా జీవం ఉంది. కాబట్టి ఈ జీవము అనేది ఎక్కడుందంటే యేసు ప్రభులో ఉంది. మన శరీరంలో జీవం ఉంది, మన భూమిలో కూడా జీవం ఉంది. మామూలుగా మన శరీరంలో వచ్చి మన భూమిలో నుంచి వచ్చే కడుపులోకి పోయి మనం తిన్న ఆహారాన్ని కరిగిస్తుంది. లాలాజలము అంటారు. అది కానీ లేకపోతే మనం తినే ఆహారం అసలు కరగదేమో. కానీ దేవుడు మన శరీరంలో ఉండే అన్ని భాగాల్లో ఎన్ని ఆశీర్వాదాలు పెట్టాడు మన శరీరంలో తెలియకుండా. కాబట్టి వాటిలో జీవం ఉంది. అందుకని ఆయనలో జీవం అండి. నువ్వు ఆ జీవం మనుషులకు వెలుగైండను అన్నాడు. కనుక మనలో మనకు వెలుగుగా ఉండాలంటే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నువ్వు మాట్లాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరు నీ యందు నా మాటలు నిలిచిండినెడల. కాబట్టి మనకి ఇష్టమైంది దేవుని సన్నిధిలో మనం అడగాలంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలంటే, నా యందు మీరు ఉండాలంటే అర్థం మీరు నాలో ఉండాలి అంటే ప్రార్థనలో ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి, నాతో నువ్వు మాట్లాడాలి అని దాని అర్థం. కనుక మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని యొక్క నడతలో ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధతలో ఉండాలి, దేవుని యొక్క మహిమలో మనం ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహవాసంలో ఉండి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి మనము ఏది అడిగితే అది ఇస్తాడంట దేవుడు. మనం ఏది అడిగినా ఇస్తాడంట. ఇంకో దగ్గర రాయబడి ఉంది, యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా మాట్లాడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. చాలు 23వ వచనం కూడా చదువుతాం. కాబట్టి దేవుడు మీ సంతోషము పరిపూర్ణమగినట్టు అడగండి, నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి మన సంతోషం పరిపూర్ణంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన సంతోషం పరిపూర్ణంగా ఉండాలంటే నీకేం కావాలో అడిగి నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచింటే మీకు ఏది ఇష్టమడిగి నేను ఇస్తానంటున్నాడు. కనుక దేవుని యందు మనం ఉండాలి, దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మన హృదయం నుండి జీవధారలు బయలుదేరుతాయి. కనుక దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన హృదయంలో జీవధారలు బయలుదేరుతాయి. చూడండి, ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఈ జీవధారలు అనగా ఎవరు? ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు,
జీవ జలముల ఊటైన నన్ను ఏం చేశారంట? విడిచి ఉన్నారు. ఇంకొక నేరం ఏంటి? కాబట్టి మనం రెండు తప్పులు చేస్తున్నామంట. ఒకటి, జీవ జలముల ఊట అయిన దేవుని దగ్గర మనం ఉండటం లేదంట, ఆయన మర్చిపోయామంట. కాబట్టి జీవ జలములు ఊట అంటే దేవుడే. జీవ జలములు ఊట అంటే ఎవరు? దేవుడు. కాబట్టి మనం దేవుని మర్చిపోయినాము. రెండోదంట, కొన్ని తొట్లు తయారు చేసుకున్నాం అంట. మనం ఆ తొట్లు ఎలాంటివి అంటే నీళ్లు నిలవ అంటారు. ఆ తొట్లు ఎలాంటివి? రంధ్రాలు ఉంటాయి. చాలాసార్లు రంధ్రాలు కలిగిన జీవితం మనం కలిగి ఉంటాం. మన దగ్గర ఏదైనా సరైపోతూ ఉంటుంది, కారిపోతూ ఉంటుంది, చిల్లి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనము దేవుని జీవజలము ఓట అనేది మనం కలిగి ఉంటే ఆ రంధ్రాలు కలిగిన తొట్టి ఉండదు. కనుక మనము ఏది చేసినా సరే నష్టమే, ఏ ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే రంధ్రాలు ఉంటాయి. అలా కాకుండా మనం దేవుని యొక్క చిత్తానుసారము చేయాలి. కనుక జీవజలపు ఓట అనగా దేవుడే. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనం దేవునికి ద్రోహము అని అర్థం ఏంటంటే, యోధా దేవునికి ద్రోహం చేశాడు. యోధా యేసు ప్రభుత్వాన్ని శిష్యుడిగా ఉంటా ఉన్నాడు, యేసు ప్రభుత్వాన్ని జీవిస్తూ ఉన్నాడు, అనేక అద్భుతాలు యేసు ప్రభు చేస్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఇంకో పక్కన యేసు ప్రభు అప్పగించాలని చూస్తున్నాడు. దీన్నే ద్రోహం అంటారు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలోనే ఉంటాము, దేవుని మందిరంలోనే ఉంటాము, దేవుని వాక్యం చదువుకుంటాము, కానీ మనం దేవునికి దూరంగా ఉంటాం. దాన్ని ద్రోహం చేయటం. వాక్యం మీద ఆధారపడము, మనం దేవుని ఆనుకొని జీవించాం, దేవుని యొక్క వాక్యంలో విశ్వాసంతో జీవించాం. అవిశ్వాసము, అవిధేయత, సాతాను యొక్క గుణాలు, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు, సాతాను ఉద్దేశాలు మనం వెళ్తూ ఉంటాయి. మనం దేవుని సన్నిధిలోనే ఉంటాం, కానీ మన హృదయం మాత్రం దేవునికి వేరుగా ఉంటుంది. మన తలంపులు దేవుని సన్నిధి దూరంగా ఉంటాయి. దాన్ని ద్రోహము అంటారు. కాబట్టి దేవునికి ద్రోహము చేసిన వాళ్ళు జీవజలాలకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దూరంగా ఉంటున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ ఉన్నారు, మరణానికి పాత్రలు, శాపగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని దూరంగా ఉంటామో, జీవజలములు అనగా దేవుడే జీవజలములు. ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు జీవజలము. దేవుని యొక్క వాక్యమే జీవజలము. చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథము 14వ. కాబట్టి జీవజలము ఎక్కడి నుంచి పారుతుందంట? యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరము అని అర్థం, దేవుని యొక్క సన్నిధి అని అర్థం. యెరూషలేము అంటే దేవుడు ఉండే స్థలము అని అర్థం. కనుక మందిరానికి గుర్తుగా ఉంది. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనం. సియోనులో నుండి యెహోవాను ఆశీర్వదించును. కాబట్టి నీ జీవిత కాలం అంతా యెరూషలేములో ఏమొస్తుందంట మనకు? క్షేమము. యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరం. మన జీవితంలో మనం దేవుని యొక్క మందిరంలోనే క్షేమం. మనకు లోకంలో క్షేమం లేదు, దేవునికి సన్నిధిలో మనకు క్షేమం ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాబడింది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదను. కాబట్టి ఆదరణ అనేది యెరూషలేములోనే, క్షేమం అనేది యెరూషలేములోనే, జీవజలాలు మనకు యెరూషలేములోనే దొరుకుతాయి. కనుక మనము యెరూషలేము అనగా ఈ మందిరం పేరు కాదు, దేవుని యొక్క సన్నిధి. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి, దేవునితో సహవాసం.
దేవునితో కలిసి జీవించడం యెరూషలేము, దేవుడు నివసించే స్థలం యెరూషలేము, దేవుని యొక్క మందిరం ఉండే స్థలం యెరూషలేము. కనుక దానియేలు గ్రంథంలో రాసి ఉంది, చదవలేదు. యెరూషలేము చుట్టూ తన చేతులెత్తి ప్రార్థన చేస్తుండెను అని రాసి ఉంది. యెరూషలేము చుట్టూ ఏం చేసేవాడంట? తన చేతులెత్తి ప్రార్థన చేసేవాడంట యెరూషలేము చుట్టూ. వాళ్ళందరూ వచ్చి ఈయన యెరూషలేము సైడ్ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడని చెప్పి రాజుగారికి చెప్పి ఆయన తీసుకుపోయి సింహాల బోన్లో వేయించారు. కానీ దేవుడైతే ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవదూతలకి సింహాలను మూయించేశాడు. ఆయన రాజు కూడా దానియేలుకి సాయం చేశాడు. కాబట్టి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. కారణం ఏంటంటే యెరూషలేములో క్షేమం ఉంది, యెరూషలేములో ఆదరణ ఉంది. కనుక మనం యెరూషలేములో జీవజలం ఉంది. కనుక మనం దేవుడు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. సమరయ స్థితితో ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు కాబట్టి నీవు ఆయన్ను ఎరిగి ఉంటే, నువ్వు అడుగుతావు, అప్పుడు ఆయనకి జీవజలం ఇస్తాడు అని చెప్తున్నాడు. కనుక మనం ఆయన అడగాలి, ప్రభువా నీ యొక్క వాక్యం నాకు కావాలి, ప్రభువా నీ వాక్కు నాకు కావాలి ప్రభు అని అడగాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించేటప్పుడు, లేదంటే స్వార్థ ప్రకటించే వాళ్ళంగా ఉన్నప్పుడు, మనం దేవుని ఇతరులకు ప్రకటించాలనుకున్నప్పుడు, ఇతరులతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రభుని అడగాలి, ప్రభువా నేను ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా నేను మాట్లాడాలి, నీ వాక్కు నాకు దయచేయి ప్రభు అని అడగాలి మనం. అప్పుడు దేవుడు మనకు వాక్కుని ఇస్తాడు. ఆ వాక్కుని ఇచ్చినప్పుడు మనం మాట్లాడితే వాడు మూసుకుంటారు. కనుక మనం దేవుని సన్నిధిలో అడగాలి, ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు దేవుడు. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వాక్కుని అడుగుతామో ఆయన జీవజలాలు ఇస్తాడంట. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ప్రభు. కనుక సమరయ స్త్రీ గురించి మనకు అందరూ బాగా తెలుసు. తర్వాత అన్నాడు, శిష్యులు వచ్చారు, భోజనాలు తీసుకుని వచ్చారు, మీకు తెలియని ఆహారం నాకు దొరికింది అన్నాడు. కనుక యేసు ప్రభువు ఒక ఆత్మను రక్షించడమే ఆయన ఆహారము. కనుక యేసు ప్రభు ఆత్మను సంపాదించడమే ఆయన ఆహారం. యేసు ప్రభు పర్సనల్ ఎవాంజలిజం చేశాడు. ఎక్కువగా సమరయ స్త్రీతో మాట్లాడాడు ఒంటరిగా. చాలాసార్లు మనము ఈ లోక సంబంధమైన మనుషులం కాబట్టి పర్సనల్గా మాట్లాడితే ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే యేసు ప్రభు తన శిష్యులు ఇద్దరిద్దరుగా పంపించాడు, మీరిద్దరుగా పోండి అని చెప్పాడు. కానీ ప్రభు మాత్రము సమరయ స్త్రీతో ఒంటరిగా మాట్లాడాడు, నికోదేముతో ఒంటరిగా మాట్లాడాడు. ఇంకా దేవుడు వాళ్ళు ఒక్కరిగా ఉండేటప్పుడు ఒక్కరితో వాక్యం చెప్పాడు. మనకు వాక్యం చెప్పాలంటే చాలామంది ఉండాలి. కానీ గెరాసేను దేశంకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు దేవుడు. ఆయన కూడా మార్చాడు. ఆ దేశం అంతా, గెరాసేను దేశం అంతా కూడా మార్చబడింది. కనుక దేవుడు పర్సనల్ ఎవాంజలిజం చేసేవాడు. కనుక మనం కానీ ప్రభువుని అడిగితే ఆయన జీవజలాన్ని మనకి ఇస్తాడు. చూద్దాం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజనముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి కాపరి ఎవరంట ఉండేది? గొర్రె పిల్ల. గొర్రె పిల్లగా ప్రభుని యేసుక్రీస్తు వారు సింహాసనం యొద్దకు వాళ్ళు నడిపిస్తారంట. అక్కడ గొర్రె పిల్ల వారికి తోడుగా ఉంటుంది. జీవజలం యొద్దకు నడిపిస్తాడంట గొర్రె పిల్ల. గొర్రె పిల్ల అంటే దేవుడు, యేసు ప్రభు. కనుక మనల్ని జీవజలముల వద్దకు నడిపిస్తాడు. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో మనము యేసు ప్రభువుని మనము ఎరిగితే యేసు ప్రభు జీవజలాలతో నింపుతాడు. కాబట్టి సమరయ స్త్రీ దేవుని సన్నిధిలో ప్రార్థన, ఆయన నువ్వు అడిగితే, ఆయన ఎవరో ఎరిగితే అంటున్నాడు. ఎరగాలి, మనం యేసయ్యను ఎరగాలి. మొదట తమ దేవుని ఎరుగువారు బలం కలిగే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు వాక్యంలో. కనుక మొదట మనం ఆయన ఎరగాలి. ఎరిగిన తర్వాత ఆయన మనం అడగాలి. కనుక దేవుని సన్నిధిలో మనం అడిగితే దేవుడు ఆయన మనకు గొప్ప కార్యాలు చేస్తాడు, జీవజలాలు మనకి ఇస్తాడు. జీవజలము అనేది మనలో ఉంటే మనం అడిగిన వాళ్ళు కూడా దేవుడు ఇస్తాడు, ఆశీర్దిస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. నేనే అల్ఫా ఒమేగాయు. కాబట్టి దప్పికొన్న వారికి
జీవజలముల బుగ్గలోనికి నీళ్లు ఉచితముగా ఇస్తానంటున్నాడు. కనుక దేవుడు వాక్యం ఎప్పుడు కూడా ఉచితమే. రక్షణ ఉచితము. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు ఉచితంగానే ఇవ్వబడుతుంది. మనకి ఇవన్నీ కూడా కొనవలేదు. అందుకని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, రోకలు లేని వారు నా యొద్దకు రండి, ఉచితముగా ఇచ్చే యొక్క రక్షణ పొందండి అంటున్నాడు. కనుక మనం దేవుని సన్నిధికి ఉచితముగా, అయితే ఆయన మనల్ని ఉచితముగా నడిపిస్తాడు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన కానీ వేడుకుంటే, ప్రార్థన చేస్తే, ఆ గొర్రె పిల్లను మనం ఎరిగి ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం, 22:1. కాబట్టి జీవజలముల నది ఎక్కడి నుంచి వస్తుందంటే సింహాసనం నుండి వస్తుందండి. కనుక సింహాసనము అంటే దేవుడు ఉండే స్థలము అని అర్థం. అక్కడి నుంచి అది ప్రవహిస్తుందంట. కనుక దేవుడు ఉండే స్థలంలో నుంచే మనకు జీవజలాలు వస్తాయి, దేవునిలో నుంచే వస్తాయి. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆ జీవజలాలను ఇస్తాడు. కనుక ఈ యొక్క జీవజలము అనేది దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మనం అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి, నీ వాక్యం నాకు కావాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, 22వ అధ్యాయంలోనే 17వ వచనం కూడా చదువుతాం. 22 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దేవుడు మనకు జీవజలములు ఎలా ఇస్తాడంట? ఉచితముగా ఇస్తాడంట. దేవుని యొక్క సన్నిధిలో మనం కానీ, ఆయన రాజ్యంలో మనం ఉంటే, దేవుని సన్నిధిలో మనకు జీవజలములు ఉచితముగా ఇస్తాడు. కనుక ఉచితము అనగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేయకుండా ప్రభు మనకి ఇవ్వడు. కనుక ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నాడు, వినువాడు రమ్ము అని చెప్తున్నాడు, దప్పికున్న వానిని రానిమ్ము అని రాబడుతుంది. అక్కడ ఎవరు రమ్మనాలంట? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. ఆత్మ చెప్తుందంట. పెండ్లి కుమార్తె అంటే సంఘం. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం. తర్వాత వినువాడు రమ్ము అని చెప్పవలెను, దప్పికొని వాడిని రానిమ్ము, ఇచ్చయించు వాడిని అంటే ఇష్టమైన వాడు. ఇచ్చయించడం అంటే ఇష్టపడేది. ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునితో జీవించాలని ఇష్టపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో వాళ్ళకు మాత్రమే దేవుడు జీవజలాలు ఉచితంగా పుచ్చుకొని ఇస్తాడు. కనుక మనం దేవుని సన్నిధిలో ఆయన యొక్క జీవజలాలు పొందాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ వాక్యం నాకు కావాలి ప్రభువా, నీ వాక్కు నాకు కావాలి ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలి. వాక్యం అంటే జ్ఞానము అని కూడా. కనుక దేవా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కనుక గంగాళములో నీళ్లు అనగా అవి మనం కడుక్కునేదానికి. కనుక మన జీవితాన్ని మనము కడుక్కోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి. అదేవిధంగా మనం అనుదినము కడగబడాలి. కనుక మనం దేవుని యొక్క వాక్యము ద్వారా మనం కడగబడాలి. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా కూడా మనము నింపబడుతూ ఉండాలి. అలాగే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కడగబడతామో అప్పుడే దేవుడు మనకు జీవజలాలను ఇస్తాడు. కనుక జీవజలాలు అవి పొందినప్పుడు మన యొక్క జీవితం మారిపోతుంది. అందుకని మనం ప్రభు సన్నిధిలో మనం జీవజలాలతో నింపబడాలి. అప్పుడే మన జీవితాల్లో రూపాంతర జీవితం వస్తుంది. మనం దేవుని యొక్క వాక్యంతో నింపబడ్డప్పుడే మన యొక్క జీవితం కూడా మారిపోతుంది. మన ముఖాలు వెలుగ్గా ఉంటాయి దేవుని యొక్క సన్నిధితో మనం నింపబడ్డప్పుడు. అదేవిధంగా మన క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడినప్పుడు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడ్డప్పుడు మన యొక్క ఆశీర్వాదాలు కూడా మనలోకి వస్తాయి. కనుక అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మనము పరిశుద్ధమైన జీవితము అనేది పొందుతాం. దేవునికి వాక్కు మనలో ఉంటే ఆ పరిశుద్ధమైన జీవితం అనేది ఎలా పొందుతాం? ఇంకా ఈ వాక్యం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు అనే దాని గురించి మళ్ళీ మనము తర్వాత చదువుకుందాం. అయితే మనము ప్రార్థన చేయాలి. సోదరు భగత్ సింగ్ గారు దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్యాన్ని బాగా చదివేవాడంట.
ఆయన దేవుని యొక్క బైబిల్ని ఒక రాత్రిలోనే కొత్త నిబంధన అంతా చదివేశాడంట. కొత్త నిబంధన చదవాలంటే ఎంత కష్టం, మామూలుగా మనకి ఎన్ని రోజులు పడుతుందో, కానీ ఆయన అయితే ఒక రాత్రిలోనే కొత్త నిబంధన మొదటి నుంచి లాస్ట్ వరకు చదివేశాడంట. అదేవిధంగా బైబిల్ అనేక సార్లు చదవంగా దేవుడు ఆయనకి లోతైన విషయాలు బోధించాడు. లోతైన విషయాలు ఆయన బోధించబడేదానికి భగత్ సింగ్ గారికి బైబిల్ మీద అంత జ్ఞానం కలిగి ఉండేదానికి కారణం ఆయన బైబిల్ బాగా చదివి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో. అందుకని ఆయన యొక్క జీవితము, ఆయన పుస్తకాలు ఎంత బాగుంటాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయంటే అన్ని పుస్తకాల కంటే భగత్ సింగ్ గారి యొక్క ఆయన రాసిన పుస్తకాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాటిని చదువుతుంటే మనకు జీవం అనేది వస్తుంది. చూడండి, బైబిల్ని చదువుతుంటే కూడా మనకు ఆశీర్వాదము. భగత్ సింగ్ గారు ఎంతో ప్రార్థనతో రాసిన పుస్తకాలు చదువుతుంటే కూడా మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇంకా చదవాలనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయనతో ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో దేవుడు చెప్పమని తీసుకుపోయి చెప్పేవాడు. అందుకని ఆయన వాక్యం ద్వారా అనేక మంది మానూస్ పొందేవాడు. కనుక మనం కూడా దేవుడి సన్నిధిలో జీవజలాల గురించి ప్రార్థన చేయడం ద్వారా అనేక మంది ఆత్మను సంపాదించగలము. అనేక సంఘాన్ని అభివృద్ధి సంఘాలు కూడా కట్టగలము. కనుక దేవుడి సన్నిధిలో మనం ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి గంగాళము అనుభవం లేక మనము రావాలి. దాని గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, మళ్ళీ ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో రవీంద్ర బ్రదర్ గురించి ప్రార్థన చేస్తాం.